ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ గదిని తెరవాలని నిర్ణయించుకుని ఎంత త్వరగా తెరిస్తే అంత మంచిదని భావించి నిర్ణయించిన డేట్ కంటే 20 రోజులు ముందుగానే తెరిచారు. ఫ్రెండ్స్, ప్రాచీన కాలంలోని రాజులు ఎంత సంపాదించారో, ఎంత సంపద ఎక్కడ దాచిపెట్టారో ఎవరికీ తెలియదు. వాళ్లు సంపాదించిన దాంట్లో కొంతవరకు ఇలాంటి పురాతనమైన మందిరాల్లో దాచిపెట్టారు. యాక్చువల్గా రాజులు ఏ రాజ్యంపైన దాడి చేసినా సరే అక్కడున్న నగలు, వజ్రవైడ్యూరాలు తీసుకుని వచ్చేవారు. అలా తీసుకువచ్చిన దానిలో కొంత భాగాన్ని జగన్నాథుడికి సమర్పించి కొంత భాగాన్ని అక్కడే దాచిపెట్టారు. కాని తాళం పోవడం లాంటి సమస్యల వల్ల ఈ మందిరం 3వ గదిని తెరవడానికి ఎంతో ఆలస్యం అవుతుందని అందరూ అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల నవీన్ పట్నాయక్ గారు 24 సంవత్సరాల్లో ఒకసారి కూడా రత్నభండారాన్ని తెరవడానికి ప్రయత్నించలేదు. కాని ఈసారి మాత్రం ఎవరూ అనుకోని విధంగా అనుకున్న సమయం కంటే 20 రోజులు ముందుగానే రత్నభండారాన్ని తెరిచారు. ఆ రహస్యమైన గదిని తెరవడానికి ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు. అసలు గది ద్వారాలు తెరిస్తే ఏం జరుగుతుందో, ఏం అనర్థం జరుగుతుందో అని అందరూ అలానే ఉండిపోయారు. కాని ఆదివారం ఈ రత్నభండారాన్ని తెరిచి అందులోన్న సంపద మొత్తాన్ని మందిరంలోని ఒక స్ట్రాంగ్ రూంలో తాత్కాలికంగా ఉంచారు. దానికి సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ.